అకాల వర్షాలు కురుస్తున్నాయని తెలిసిన ధాన్యం కొనుగోలు చేయలేదని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద 5 రోజుల క్రితం తూకం వేసిన వడ్లను ఇక్కడే వదిలేశారని, వర్షం కురుస్తుందని, ఎక్కడో పెళ్లి వేడుకలో ఉన్నా కూడా హుటాహుటిన వచ్చి ధాన్యం బస్తాలపై కవర్ కప్పుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు చిలుక స్వామి సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తన బాధను చెప్పుకుంటున్న రైతు. ప్రభుత్వంలో బరాబర్ ట్రాక్టర్లు పెట్టి చేసి చేస్తుండే ఈసారి లారీలు పెట్టి 150 సంచి ఆపుతుండే. ట్రాక్టర్లు ఉన్నప్పుడు 50 సంచి కింద ట్రాక్టర్లు పోతుండే. 150 సంచికి ఎవరు లాస్ కావాలి, ఎవరు బాధ్యత వహిస్తాడు చెప్పండి. మేము ఒక ఫంక్షన్ ఉన్న పెళ్లి ఉన్న రైతు అనేవాడు ఒక లగ్గం కాడికి పోయినోడు ఉరికొచ్చి తార్పాలు ఇల్లు కప్పుకుంటున్నా. నా ఆవేదన ఓనికి అవసరం ఎవరికి పట్టించుకుంటాడు. కలెక్టర్ అనేవాడు ట్రాక్టర్లు పెట్టనియాక లారీలు పెట్టి ఇస్తుంది తెలుసా. ఇదేం ప్రభుత్వము, ఇదేం అధికారము, ఏం చేసుడు. ఇంతకుముందుకున్న ప్రభుత్వంలో ఇట్లా కాలేదు ఎన్నడి. కానీ ఒక రైతు ఆవేదన డైరెక్ట్ వడ్లకాడ ఉండి వడ్లకాడ చేస్తే రైతుకు అనేది అధికారికి అనేది తెలుస్తుంది. ఆఫీసర్లలో కుర్చీల మీద కూర్చుండి మాకు ఆర్డర్స్ రాలేవు, ఇవి రాలేవు అని చెప్తే ఎవరికి పట్టించలేదు. ఇక్కడ తడిసేటోడు రైతు, మోసినోడు రైతు, చేసినోడు రైతు, ఎటు పెట్టినా రైతుకి లాసు.